కత్తి వెంకటస్వామి గారు ఒకానొక టైంలో కత్తి వెంకటస్వామి లాంటిని కూడా ఎందుకు పీసీసీ అధ్యక్షుడిగా నియమించొద్దు అనేటువంటి చర్చ నడిచింది. ఎందుకంటే బీసీ నినాదం గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కావచ్చు, విఆర్ మంత్రావు గారు కావచ్చు, చాలామంది ఢిల్లీ దాకా పోయారు, మాకు సీట్లు కావాలి, మేమెంతో మాకంత అనేటువంటి కాన్సెప్ట్తో. సో బీసీల పేరు ప్రధానంగా అనిపిస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మధుయాష్కి గౌడ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇట్లా కులాల వారీగా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో ఎవరికి ఇస్తే బాగుంటుంది, మీరేమనుకుంటా ఉన్నారు? ఏ క్యాస్ట్కి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అట్లా ఏం లేదు. అది నేను చెప్పడం కూడా బాగుండదు. అది ఇంటర్నల్గా ఏమన్నా ఉంటే మేము మాట్లాడాల్సింది తప్ప పత్రికాముఖంగా నేను చెప్పడానికి బాగుండదు. అంటే మార్పు ఒకవేళ అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే డెఫినెట్గా అందరం పనిచేసినాం. ఎలా ప్రభుత్వం వచ్చింది ఉత్సాహంగా ఉన్నాం, కానీ కేంద్రంలో రాకపోయిన దానికి నిరుత్సాహంగా ఉన్నాం. కేంద్రంలో రాకపోవడానికి తెలంగాణ కూడా ఒక కారణం. ఓకే, తెలంగాణలో మాకు 5 సీట్లు ఇంకో 5 వస్తే న్యాచురల్గా ఇక్కడ 5 కాంగ్రెస్ అంటే బీజేపీకి తగ్గేది. సో మేము ఇంకా 5 పెరిగితే 37 అవుతున్నామా, 2237 అయ్యేటోళ్ళమా. అదే రకంగా వాళ్ళు 240 నుంచి 235 తగ్గేవాళ్ళ. అట్లాగే మా పక్కనున్న కర్ణాటకలో ఇంకొక 10 సీట్లు వచ్చేదండి. మా పక్కనున్న మధ్యప్రదేశ్లో కనీసం 10 సీట్లు 1/3 వచ్చిన. ఇదంతా కలిపి మేము గవర్నమెంట్కి వచ్చేటువంటి అవకాశం ఉండే. ఇప్పుడు నేను కూడా మొన్న వారధిలో మాట్లాడినప్పుడు ఆ రోజు ఎలక్షన్ అయిపోయింది. నేను సెంటర్ నుంచి 2వ తారీఖు మాట్లాడినా. నేను నార్త్ ఈస్ట్ అంతా కూడా నాకు ఐడియా ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ చోటు నుంచి ఏమేమి వస్తాయనేటువంటి తీసుకుంటే 155 సీట్స్ అవుట్ ఆఫ్ 328 మేము కంటెస్ట్ చేసినాం. కాంగ్రెస్ ఆన్ ఓన్ చేతి గుర్తు మీద కాంగ్రెస్ క్యాండిడేట్స్ 328 మంది చేసినాం. ఓకే, 328 మందిలో మా విశ్వాసం ఏంటంటే 155 నుంచి 165 మధ్యన వస్తాయండి. ఓకే, దీంట్లో మాకు అశనిపాతం ఏంటంటే బీహార్లో మేము అనుకున్నట్టు రాలే, రాజస్థాన్లో బుట్టబొట్టిగా సరే బయటపడ్డాం, మొత్తం వాషౌట్ అయినాం. మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో వాషౌట్ అయినాం. ఇక్కడ ఒక 5 పెరగాల్సింది ఇక్కడ తగ్గినాం. కర్ణాటకలో ఒక 10 పెరగాల్సింది అక్కడ తగ్గినాం. సో ఈ దక్షిణాదిలో మా పాత్ర కూడా ఉంది. ఇలా గవర్నమెంట్ రాకపోవడానికి ఈ తెలంగాణ పాత్ర కూడా ఉంది రాకపోవడానికి. వచ్చడానికి మేము కృషి చేసినాం. సో ఇదంతా కొంత నిరుత్సాహంగా ఉన్నటువంటి సమయమే. కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్ మీలాంటి పత్రికల వాళ్ళు కానీ లేకపోతే ఎనలిస్టులు కానీ నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఇట్లా ఎనలిస్టులు ఉన్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళందరూ చెప్పేది అంటే బీజేపీకి కొంత బీసీ ఓటు వెళ్ళింది అనేది. అందువల్ల వాళ్ళు 8కి వచ్చేసింది. యాక్చువల్లీ మెదక్లో మేము ఆ ఓటు అది వాళ్ళ గెలుపు అసలు ఆశ్చర్యంగా ఉంది. అంటే బీసీ అభ్యర్థి కూడా ఉన్నాడు. ఆయన బీసీ అభ్యర్థిని మేము పెట్టినా మాకంటే బీసీ వాదం వాన్ ద గ్రేట్ అన్నట్టుగా బీజేపీకి ఓట్లు పోయినాయి. అది బీసీ సీటే, బీసీ గెలవాలి కదా. సో గెలవలేకపోయినాం. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలలో డెఫినెట్గా రిజర్వేషన్స్ ఉంటాయి. ఆ రిజర్వేషన్ సంఖ్యను కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 33% ఇచ్చినాం. ఈ కేసీఆర్ వచ్చి 22% బీసీ రిజర్వేషన్ తగ్గించినారు. ఫస్ట్ మేము చేయాల్సిన స్టెప్ ఏంటంటే బీసీలలో విశ్వాసం రావాలా మా పట్ల అంటే డెఫినెట్గా బీసీ రిజర్వేషన్ మేము 33%కో 40%కో పెంచుతామనేటువంటి ప్రకటన రావాలి. అది రావాలంటే గద్దె మీద చేస్తారనే విశ్వాసం రావాలంటే పిసిసి అధ్యక్షుడు ఒక బీసీ ఉన్నాడు అనుకోండి, ప్రకటనకు టీటీ వస్తుంది. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు 34 సీట్స్ అయితే తగ్గకుండా ఇస్తామన్నప్పుడు చాలా విశ్వాసం వచ్చింది. కానీ ఆ తర్వాత కారాంతరమైనా వారు ఆ మాట నిలబెట్టుకోలేకపోయినారు. అది వారా లేకపోతే అధిష్టానమా తర్వాత అది అది చర్చనీయాంశం కాదు, కానీ నిలబెట్టుకోలేకపోయినాం. సో దాంతో ఏమైంది, అరే ఆయన బీసీ కాదు కాబట్టి నిలబెట్టలేదు అనేటువంటి ఒక అపవాదం వచ్చింది. కానీ ఆ ఉద్దేశంతో కాకపోవచ్చు ఆయన పాపం, ఆయన ఉద్దేశం అది కాకపోవచ్చు, రకరకాల పరిస్థితుల వల్ల వెనక్కిపోయి ఉండొచ్చు. కానీ అట్లా అపవాదం వచ్చింది. దాన్ని తీర్చాలంటే ఇప్పుడు ఒకవేళ పిసిసి అధ్యక్షుడిని అనుకో, ఆ ప్రకటన నేను ఫైట్ చేస్తా, నేను బీసీల వాట కోసం నేను ముందుకుంటా అనేటువంటి ఒక మాట ఆ బీసీ ఉన్న అధ్యక్షుడు అట్లాగా అంటే ఆ అధ్యక్షుడు కూడా ఎట్లా ఉండాలంటే కమిట్మెంట్, బీసీల పట్ల సంపూర్ణ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కావాలి. హనుమంతరావు గారు అంటే బీసీల పట్ల కమిట్మెంట్ అంటారు. కత్తి వెంకటస్వామి అంటే బీసీల పట్ల కమిట్మెంట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.